బాల్య దినములందు తెచ్చుకోమన్నాడు మా స్మరణకు. బాల్యం ఏమండి పునాదండి. బాల్యం భవిష్యత్తుకు పునాది. దేవునిలో చక్కగా పెరగడానికి బాల్యం చాలా చక్కటి పునాదండి. ఈరోజు తల్లిదండ్రులు ఒకప్పుడు తల్లిదండ్రుల్లో లేరండి. బిడ్డలను వదిలేశారండి, బాగా వదిలేశారు. పిల్లలను వదిలేశారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఏమైపోయినారంటే చిన్న పిల్లల కంటే ఘోరంగా మారిపోతున్నారు. చాలా చోట్ల నేను చూస్తున్నాను. తల్లిదండ్రులు సరిగ్గా లేరండి. వాళ్ళు ఈ లోకమాయలో పడిపోయారు. నిజమండి, ఎక్కడ చూసినా నాకు తెలిసి యేసుప్రభు వస్తాడేమో, రాకడ త్వరగా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈ ఘోరాలు, ఈ నేరాలు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు బిడ్డలను ఏదన్నా పెంచుదాం, చక్కగా వాళ్ళకు వాక్యం నేర్పించాం చక్కగా అనే ఆలోచన లేదండి. వీధుల్లోకి వదిలేశారండి దేవుని పిల్లలారా. వాళ్ళు ఏమవుతారు చెప్పండి? బడికి పోండి, తిరగండి, సాయంత్రం వచ్చి ఆడుకోండి. అంటే సాయంత్రం అన్నట్టు కూర్చోబెట్టి, ఇదిగో నాయనా ఈ వాక్యం నేర్చుకోరా, ఇదిగో ఈ అధ్యాయాలు నేర్చుకోరా, ఇదిగోరా ఈ గ్రంథాలు నేర్చుకోరా. దేవుని పిల్లలారా, ముఖ్యంగా తల్లి బాధ్యత చెప్తున్నాను. తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది బిడ్డల మీద. తండ్రి అక్కడ ఇక్కడ తిరగాల, సంపాదించాలా, కుటుంబాన్ని పోషించాలా, మరలా కుటుంబాన్ని చూసుకోవాలా, బయట చూసుకోవాలా, కొన్ని పనులు ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రం ఆడవాళ్లకు ఎక్కువ బిడ్డల మీద శ్రద్ధ అనేది ఉండాలి. వాళ్ళని దేవుళ్ళో పెంచాలి. మీరు దేవుళ్ళో పెంచకపోయినారనుకో, వాళ్ళు దేంట్లో పెరుగుతారు తెలుసా? రెండు అండి. ఒకటి దేవుళ్ళో పెరగాలి, రెండు దెయ్యంలో పెరగాలి. అంతే. ఒకటి దేవుళ్ళో పెరగాలి, రెండు దెయ్యంలో పెరగాలి. ఈ రెండిట్లోనే మిగతాటివి ఏమి లేవు. ఒకటి దేవుడు, ఒకటి దెయ్యం. దేంట్లో పెరుగుతున్నారు మన పిల్లలు? దేంట్లో ఉంటున్నారు మన పిల్లలు? ఈ రెండిట్లోనే మిగతాటివి ఏమి లేవు. ఒకటి దేవుడు, ఒకటి దెయ్యం. దేంట్లో పెరుగుతున్నారు మన పిల్లలు? దేంట్లో ఉంటున్నారు మన పిల్లలు? మనం కానీ వదిలిపెట్టినామా ఎంటాడుతుందండి. ఎంటమని ఒకటి ఉంటుంది. కోడి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడు అదును తప్పుతుందే, తల్లి ఎప్పుడు పక్కకి పోతుందే, ఆ పిల్లని వెంటనే మింగేద్దామని ఎలా అయితే ఎంట ఎతుకుతూ ఉంటుందో, సాతాను కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మిరుగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు దేవుని పిల్లలారా. ఇప్పటికే సమాజాన్ని మొత్తాన్ని పట్టేశాడు. ఇదో ఎంతో అంత మిగిలి ఉండేది మనల్ని కూడా పట్టినాడు. ఏమండి మనల్ని కూడా పట్టేశాడు. పోయిన ఆదివారం కాక అటుపోయిన ఆదివారం మీకు మంచి వాక్యం చెప్పాను. దేవుని పిల్లలారా, మీరు వాడి చేతులు చిక్కుకోకూడదు. ఏమండి చిక్కబడి పట్టుబడినట్లు వాడి చేతిలోకి వెళ్ళకూడదు. దేవుని పిల్లరా, మీరు చక్కగా ఉండండి. అందుకే దుర్దినములు రాకముందే అంటే దుర్దినాలు వస్తాయా? వచ్చే రోజులు ఉంటాయండి. మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు భలే ఉంది, మాకు బ్రహ్మాండంగా జరిగిపోయిందని. ఎందుకంటే మా అమ్మ నాకు భలే పాఠం అయిపోయిందండి ఈ మధ్య.